హాయ్ హలో నమస్తే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇది నాట్ ఫౌండ్ సూటబుల్ అనే ఒక స్కామ్ని బయటికి పెట్టి సెంట్రల్ యూనివర్సిటీస్లో జరుగుతున్న ఫ్యాకల్టీ హైరింగ్లో జరుగుతున్న స్కామ్ని బయటపెట్టి నాట్ ఫౌండ్ సూటబుల్ అనే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని పార్లమెంటులో ప్రవేశపెట్టింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. రీసెంట్గా నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి దళితుల యొక్క ఫ్యాకల్టీస్ని ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోకుండా మోసం చేస్తున్నారు, క్యాండిడేట్ని నాట్ ఫౌండ్ సూటబుల్ అని ఖాళీలు పెడుతున్నారు పోస్టులు మొత్తం కూడా అని చెప్పేసి గతంలో ఆరోపణలు వచ్చినాయని చెప్పి పార్లమెంట్లో ఎవరో దాన్ని లేవనెత్తితే దాని మీద స్టాండింగ్ కమిటీ ఒకటేసారి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటేసింది గతంలో. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రీసెర్చ్ చేసి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చి పార్లమెంటు 2 ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. ఎక్కడ రాజ్యసభలో ప్లస్ లోక్సభలో రెండింటిలో ప్రవేశపెట్టి వాళ్ళకి చెప్పింది నాట్ ఫౌండ్ సూటబుల్ అనేది పెద్ద స్కామ్ జరుగుతుంది అని. ఆశ్చర్యం కదా. ఈ కమిటీ రిపోర్టు 19 మార్చి అంటే నిన్న రాజ్యసభలో ప్లస్ లోక్సభలో ప్రవేశపెట్టారు. వీళ్ళు అనేది ఏంటంటే ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలు నాట్ ఫౌండ్ సూటబుల్ అనే దాన్ని మిస్అప్లై చేస్తున్నారు. క్వాలిఫైడ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ని వీళ్ళు సరిపోరు ఈ ఉద్యోగాలకి అని చెప్పేసి నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ఎన్ఎఫ్సి అంటే ఒక క్యాండిడేట్ నాట్ ఫౌండ్ సూటబుల్ అని ఒక ఇంటర్వ్యూ తర్వాత అంటే వాళ్ళు అంటే ఏంటి అర్థం, వాళ్ళ మార్కులు బాగా వస్తాయి, స్క్రీనింగ్ టెస్ట్ బాగా వస్తాయి అనమాట, మంచిగా రాస్తారు, ఎగ్జామ్ బాగా రాస్తారు, ఫుల్గా మార్కులు వస్తాయి. మార్కులు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో తగ్గిస్తారు, ఇంటర్వ్యూలో నో సూటబుల్ కాదు అని చెప్పేసి మార్కులు తగ్గించేసి అతన్ని ఆ పోస్ట్ని ఖాళీ పెడుతున్నారు. కొన్ని సంవత్సరాల తరబడిగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ని ఐఐటి ఐఐఎమ్స్లోకి సెంట్రల్ యూనివర్సిటీలోకి రానివ్వటం లేదు అని చెప్పేసి ఆరోపణలు ఉంటే ఇప్పుడు దాన్ని ఈ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీయే ఇంక రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? ఎవరిది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ? ఎవరిది వేసింది? ఎవరు? ఎన్డీఏ గవర్నమెంట్కి వాళ్ళు వేసిన గవర్నమెంట్ వాళ్ళ కమిటీయే రిపోర్ట్ వచ్చింది ఎన్ఎఫ్సి అనేది పెద్ద స్కామ్ జరుగుతుందని. ఇప్పుడు ఏం చేస్తారు మోడీ గారు? అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఇక లోయర్ కులస్తులని ఫ్యాకల్టీస్కి రానియకుండా చేయటం ఇవన్నీ చేస్తున్నారని ఇక చాలా రోజుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. రోహిత్ వేముల దగ్గర నుంచి ఆరోపణలు ఉన్నాయి. రోహిత్ వేముల లాంటి వాడు ఆరోపణలు చేస్తే అతను చనిపోయాడు కదా పాపం అతను. ఓకే, ఈ వివక్ష జరుగుతుందని మన యూజీసీ గైడ్లైన్స్ బిల్లు పెట్టారు. యూజీసీ గైడ్లైన్స్ బిల్లు పెడితే గొడవ చేశారు. ఎంత 80% మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి బిల్లు పెడితే 20% గొడవ చేసి ఆపారు. నేను అందుకే చెప్పింది, అందుకే ఒక నార్త్ ఇండియన్ ఒక అమ్మాయి బిల్లు ఇది పెట్టింది. 80% మంది ఉన్నారని చెప్పుకుంటారు, 20% మంది గొడవ చేసి ఆపారు, మీకేమైంది, మీకు నోరు లేవని చెప్పి ఒక ఆమె అందాం. ఓకే, గతంలో. ఓకే సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడైతే రోహిత్ వేముల చనిపోయాడో, ఎక్కడైతే వివక్షను ఆరోపణ చేసినటువంటి రోహిత్ వేముల మరణం కారణమయ్యి ఇప్పుడు అతని పేరు మీద మనం పెట్టినటువంటి యూజీసీ బిల్లు అతని పేరు మీద పెట్టారు. మన గుంటూరు వాడు, మన ఆంధ్రప్రదేశ్ వాడు. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోహిత్ వేముల మీద పెట్టినటువంటి చదివినటువంటి అదే యూనివర్సిటీలో ఎక్కడైతే అతను చనిపోయాడు ఆ యూనివర్సిటీలో 8 మంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్లో ఉంటే వాళ్ళలో 4 ఎస్సీలు 4 ఎస్టీలని నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. 3 సంవత్సరాల నుంచి ఆ పోస్టులు ఖాళీ పెడుతున్నారట. వీళ్ళు రాస్తారా, మళ్ళీ వీళ్ళు ఎగ్జామ్ రాస్తారట, సర్టిఫికేట్లు ఇస్తారట, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేస్తారట. వీళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళగానే లేదు, ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు, నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పి పోస్టులు ఖాళీ పెడుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అని చెప్పి ఇక స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది పార్లమెంట్కి. కమిటీ ఇంకేం చెప్పింది, ఎన్ఎఫ్సి అనేది ఎస్సీ ఎస్టీలని డిమోట్ చేస్తారట. ఎస్సీ ఎస్టీలని బాగా కష్టపడతాడట, మార్కులు వస్తాయట, మార్కులు వచ్చేసి అమ్మాయికి నాకు ఉద్యోగం వచ్చిందని ఇంటర్వ్యూకి వెళ్తాడ.
ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నీకు లేదా నీకేం లేదు, నువ్వు సరిగ్గా చెప్పలేకపోయినావు, నువ్వు సూటబుల్ కాదు ఫ్యాకల్టీకి అనగానే డిమోటివేట్ అవుతారు కదా వాళ్ళు, టక్కన డౌన్ చేసేస్తారా, డిమోటివేట్ చేస్తారు ఎన్ఎఫ్సి అని పేరుతోటి. ఓకే అని స్టాండింగ్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఇది. ఇంకా ఏం చెప్పింది ఎన్ఎఫ్సి, సారీ పార్లమెంటరీ కమిటీ ఇంకేం చెప్పింది స్టాండింగ్ కమిటీ, ఎన్ఎఫ్సి అనేది క్యాండిడేట్స్ స్టాండర్డ్స్ మీట్ అయిన తరువాత ఫెయిర్ రిప్రజెంటేషన్ వైలేట్ చేస్తూ ఈ ఎన్ఎఫ్సి అనే దాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు అని చెప్పారట. నేను ఇదంతా ఎక్కడ చదువుతున్నానంటే ది ప్రింట్ అనేటువంటి వాళ్ళు రాసిన ఆర్టికల్ చదువుతున్నాను, ది ప్రింట్ వాళ్ళు రాసిన ఆర్టికల్ చదువుతున్నాను మీకు. ఓకే, ఇక్కడ కీ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాకల్టీ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ ఉండదట. ఫ్యాకల్టీకి ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఇంటర్వ్యూ చేసినప్పుడు వీడియో రికార్డ్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకి వీళ్ళకి రికార్డింగ్ చేస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూని వీడియో రికార్డింగ్ జరిగిద్ది. బట్ ఇక్కడ యూనివర్సిటీలో ఫ్యాకల్టీలు ఇంటర్వ్యూ చేసేటప్పుడు రికార్డింగ్ ఉండదట. రికార్డింగ్ అంటే ఇప్పుడు అతను ఛాలెంజ్ చేయలేడు తర్వాత, ఆ తర్వాత ఏమని జరిగింది ఇంటర్వ్యూలో అతను సరిగ్గా చెప్పాడా లేదా అనే దానికి ఛాలెంజ్ చేయలేడు, ఎందుకంటే వీడియో రికార్డింగ్ ఇంటర్వ్యూ లేదు. అతను బయటకు వచ్చి సరిగ్గా చెప్పలేదు, అందుకని నేను సెలెక్ట్ చేయలేదు, నాట్ ఫోన్ సూటబుల్ అని చెప్పి రాసి క్లోజ్ చేసేస్తున్నారని స్టాండింగ్ పార్లమెంట్ కమిటీ వాళ్ళు చెప్పింది. అది విదౌట్ సచ్ రికార్డింగ్స్ క్యాండిడేట్స్ ఎన్ఎఫ్సి డెసిషన్స్ని ఎలా ఛాలెంజ్ చేస్తారు, ఎలా చేస్తారు? నువ్వు రికార్డ్ చేయకపోతే వాళ్ళు చెప్పిందే వేదం అయింది, వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తే అదే కరెక్ట్ అయింది, ఇక రివ్యూకి వెళ్ళరు. థర్డ్ ఎంపైర్ లేకుండా క్రికెట్ మ్యాచ్, ఆఫ్టర్ ఆల్ క్రికెట్ మ్యాచ్లో నువ్వు థర్డ్ ఎంపైర్ పెట్టావు, రికార్డులు చేసావు, రికార్డులు చేసి బాల్ అవుటా కాదంటే వెనక్కి ముందుకు తిప్పి అవుటా లేదా చెప్తున్నావు. మరి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు మీరు రికార్డ్ చేయరా? ఓకే, మ్యాండేటరీ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మొత్తం కూడా మీరు పెట్టండి అని ఇప్పుడు వీళ్ళు ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారట పార్లమెంట్కి. చూద్దాం మోడీ గవర్నమెంట్ ఏం చేసిద్దాం, ఎలాంటి నిర్ణయం తీసుకునేదో చూద్దాం. ఓకే, వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు అనే దాన్ని డాక్యుమెంటరీ రూపంలో గవర్నమెంట్కి మీరు సబ్మిట్ చేసే విధంగా, డిస్ప్యూట్ వస్తే రైజ్ చేసే విధంగా ఒక మెకానిజాన్ని మీరు తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు అంటే రిపోర్ట్ సబ్మిట్ చేశారట. 8 వేకెంట్ పోస్టులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 8 వేకెంట్ పోస్టులని 3 నెలల్లో మీరు ఫిల్ చేయండి ఆ 8 వేకెంట్ పోస్టుల్ని అని చెప్పి గవర్నమెంట్కి చెప్పిందట. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరిగినటువంటి మోసాన్ని ఈ కమిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ఎస్సీ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ 14% అట. 14% అంటే ఎంతమంది ఉండాలి? 15% కదా, 14% ఉన్నారట. రిజర్వేషన్ ఎంత? 15% రిజర్వేషన్ కదా, 100 మంది ఫ్యాకల్టీ 15 మంది ఎస్సీలు ఉండాలిగా, 14% ఉన్నారట. ఇప్పుడు ఎస్టీల స్ట్రెంగ్త్ 6% ఉన్నారు, 7.5% కదా ఉండాలి, 6% ఉన్నారట యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారంటే బ్యాక్లాగ్ పోస్టులు ఏం లేవు, మేము అన్నీ ఫిల్ చేసాము, కమిటీ చెప్పింది అబద్ధాలని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చెప్తున్నారట. 539 ఫ్యాకల్టీ పోస్టులు ఉంటే 419 ఫిల్ చేశారు, 120 ఖాళీలు ఇంకా హైదరాబాద్ యూనివర్సిటీలో, ఇంకా హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఖాళీలు ఉన్నాయని చెప్పి 419లో 120 పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయని ఈ రిపోర్ట్ చెప్పిందట. యూజీసీ డేటా ఏం చెప్తుందంటే నేషనల్ వైడ్ హైదరాబాద్ ఒక్కటే కాదు, రిజర్వ్డ్ పొజిషన్స్ ఎక్కడెక్కడైతే యూనివర్సిటీలో ఉన్నాయో అటన్నిటికి కూడా ఎస్సీ ఎస్టీ పోస్టులు ఫిల్ చేయాల్సినటువంటి రిజర్వేషన్ ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయని చెప్పి ఈ యొక్క యూజీసీ డేటా చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రిప్రజెంటేషన్ లేదు. మన యూజీసీ బిల్కి సంబంధించిన మా రిప్రజెంటేషన్ లేదు, మాకు అన్యాయం చేస్తారని చెప్పేసి గొడవ చేశారు కదా. మరి అసలు ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అసలు ఎస్సీల రిప్రజెంటేషన్ లేదని చెప్పి వీళ్ళు రాశారు ప్రింట్ వాళ్ళు. వీళ్ళు గొడవ చేయరు, వాళ్ళు గొడవ చేస్తారు, వీళ్ళు గొడవ చేయరు, ఎందుకంటే వీళ్ళకి నోరు లేదు, వీళ్ళకి నోరు లేదు.
ఓకే. ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ మ్యాండేట్ చేయండి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిందట. బ్యాక్లాగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ స్టాఫ్ ఎవరైతే నాన్ టీచింగ్ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే మీరు ఫిల్ చేయండి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేసిందట పార్లమెంటరీ కమిటీ. ఇక ఫైనల్గా వీళ్ళు ఏమి రికమెండ్ చేశారంటే రోస్టర్ పద్ధతిలో పబ్లిక్ పోస్టులు మొత్తం రిజర్వేషన్ పద్ధతిలో మీరు సంవత్సరానికి ఒకసారి యాన్యువల్గా రివ్యూ చేసి ఆడిటింగ్ చేసి యూజీసీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి రిపోర్ట్ ఇవ్వండి ఎప్పటికప్పుడు యూనివర్సిటీస్ మొత్తం కూడా అని చెప్పేసి అలాంటి సిస్టమ్ పట్టుకురండి అని పార్లమెంటరీ జాయింట్ కమిటీ వాళ్ళు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పోస్టుల గురించి పార్లమెంట్లో 2 సభల్లో, రాజ్యసభలో ప్లస్ ఇక్కడ రెండిట్లో బిల్లు అయితే పెట్టారు. బిల్లు అంటే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారట. ఇక దాన్ని బిల్లుగా మారుస్తారా లేదా నరేంద్ర మోడీ చేతిలో ఉంది. చూద్దాం ఏం జరిగిందో. థ్యాంక్ యూ. నమస్కారం.